Hello everyone, welcome back to our channel Cinematic World, and this is Shiva. ఎస్ ఫైనల్గా పుష్ప 2 1000 కోట్లు కొట్టేసింది. అది కూడా ఓన్లీ 1 వీక్లోనే. న్యూ చాప్టర్ టు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఇది. అయితే ఫస్ట్ వీక్లో కొట్టిన సెన్సేషన్, రికార్డ్స్, కలెక్షన్స్ ఇంకెంత కొట్టాలి హిట్ అనేది మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఓపెనింగ్స్ నుండే దండయాత్ర చేశాడు బన్నీ అన్న. ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ ఏది వదల్లే. నిన్నటితో ఎపిక్ మార్క్ 1000 crore దాటేసి తన లెవెల్ ఆఫ్ క్రేజ్ని చూపించాడు. నైజాం అండ్ నార్త్లో అన్స్టాపబుల్, ఆగేటట్లేదు ఇప్పుడు. అప్పట్లో వాడు విండండి. 7 డేస్లో నైజాంలో 74 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 100 కోట్లు. ఆల్రెడీ టాప్ 3 ఆఫ్టర్ RRR అండ్ కల్కి 1 వీక్లోనే. సీడెడ్లో 25 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు. సలార్ అండ్ కల్కిని 5 డేస్లోనే దాటేశాడు. టాప్ 4లో ఉంది ఆఫ్టర్ RRR, బాహుబలి 2 అండ్ దేవరా. వైజాగ్లో 17.67 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 23 కోట్లు. ఈస్ట్లో 9.8 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14.4 కోట్లు. వెస్ట్లో 7.7 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10.8 కోట్లు. గుంటూరులో 12.46 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15.2 కోట్లు. నెల్లూరులో 5.9 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.2 కోట్లు. అండ్ కృష్ణాలో 10 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12.4 కోట్లు. అలా ఫస్ట్ వీక్లో తెలుగు స్టేట్స్లో 162.5 కోట్ల షేర్ అండ్ 238 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఫస్ట్ వీక్లో నాన్ RRR రికార్డ్ పెట్టాడు. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్లు. అంటే ఇంకా 52.5 కోట్ల షేర్ కొట్టాలి హిట్కి. నెక్స్ట్ వీకెండ్ లోపు అయిపోద్ది, ఈజీ పీజీ. ఆంధ్రాలో కాస్త అండర్ పర్ఫార్మ్ అంటున్నారు, తొక్కేం కాదు. సీడెడ్లో 25 crore అంటే మాటలు కాదు. అండ్ ఏరియాస్ లైక్ వైజాగ్, కృష్ణాలో బాగా ఆడుతుంది కూడా. యాక్చువల్లీ ఓన్లీ వెస్ట్లో కాస్త తక్కువ అంతే. అండ్ ఇంకా తమిళనాడులో 24.1 కోటి షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 52 కోట్లు. సక్సెస్ఫుల్గా ఈ సాంబార్ గాలు ఇంకోసారి హ్యాండ్ ఇచ్చారు. వీళ్ళంతా మారరా. అండ్ కేరళలో అన్ఎక్స్పెక్టెడ్, అసలు 20 కోట్ల బిజినెస్కి జస్ట్ 6.6 కోట్ల షేర్తో టువర్డ్స్ డిజాస్టర్గా రన్ అవుతుంది. యాక్చువల్గా అక్కడ అల్లు అర్జున్కున్న క్రేజ్ ఎవరికి లేదు. మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదా, లేదా జానరే నచ్చలేదా? అండ్ కర్ణాటకలో 32.7 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 32 కోట్లు. టువర్డ్స్ సూపర్ హిట్, ఇక్కడ ఆల్రెడీ హిట్ అయిపోయింది. నార్త్లో అయితే తాండవం 1 వీక్లోనే 190 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 200 కోట్లు. ఈ వీక్లో KGF 2 లేస్తుంది. నెక్స్ట్ వీక్లో బాహుబలి 2 పక్క. అండ్ ఓవర్సీస్లో 85.25 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 100 కోట్లు. అలా ఫస్ట్ వీక్లో వరల్డ్ వైడ్గా 505.8 కోట్ల షేర్ అండ్ 1012 కోట్ల గ్రాస్తో ఫాస్టెస్ట్ 1000 crore ట్రిమండస్ రికార్డ్ కొట్టింది. ఐకాన్ స్టార్కి ఫస్ట్ 1000 crore మూవీ. ఇప్పటి వరకు 1000 కోట్లు కొట్టిన సినిమాలు బాహుబలి 2, RRR, KGF 2, కల్కి అండ్ పుష్ప 2 సౌత్ పరంగా. KGF 2 అండ్ కల్కి 17 డేస్లో ఈ మార్క్ రీచ్ అయితే RRR 16 డేస్, బాహుబలి 2 10 డేస్ అండ్ పుష్ప 2 ఓన్లీ 7 డేస్లోనే రీచ్ అయింది. సో మనం ముందు అనుకున్నట్టే పుష్పరాజ్ 1000 crore ఇండియాని షేక్ చేశాడు. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 618 కోట్లు. అంటే ఇంకా 112 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి హిట్ అవ్వడానికి. నెక్స్ట్ వీక్లో హిట్ అయిపోద్ది అండ్ 1200 crore దాటేస్తుంది. నౌ క్వశ్చన్ ఈజ్ అబౌట్ బాహుబలి 2 లేచుద్దా అని. కష్టమే, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. యాక్చువల్గా ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే బయట లాంగ్వేజెస్ నుండే 60 to 65% గ్రాస్ వస్తుంది. అంటే అంతలా ఓన్ చేసుకున్నారు వాళ్ళు. అఫ్కోర్స్ సినిమాలో మైనస్ పాయింట్స్ ఉన్నా, ప్లస్ పాయింట్స్ అండ్ బన్నీ అన్న వాటిని డామినేట్ చేసి దున్నేస్తున్నాడు. కొందరు అంటారు టికెట్ రేట్స్ అని. స్టిల్ అంత రేట్స్ ఉన్న జనాలు వస్తున్నారు కదా. నార్త్లో ఇంకెక్కువ అయినా రికార్డ్స్ కొడుతూనే ఉంది కదా. సో జస్ట్ యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్ అంతే. అండ్ కంప్లీట్ రన్ అయ్యాక పుష్ప 2 పైన రేర్ రికార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ కావాలంటే కిందే చెప్పండి. సో అది గైస్ మ్యాటర్. పుష్ప 2 1000 crore మానియా, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అండ్ రికార్డ్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి పుష్ప 2 క్లోజింగ్లో ఎంత కొడుతుంది అనుకుంటున్నారు, బాహుబలి 2ని క్రాస్ చేస్తుందా లేదా అనేది మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.